సార్ ఇప్పుడు ఈ 2026 ఇయర్‌లో ఒక కామన్ మ్యాన్, ఒక మధ్య తరగతి వ్యక్తి తను అనుకున్న డబ్బుని తను రీచ్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? చూడండి నిహాల్ గారు, మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్ మధ్యతరగతి ప్రజలు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే, అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత మీరు ఇంట్లో కూర్చున్నా కానీ డబ్బును సమకూర్చాలంటే బిజినెస్ ఓనర్స్ అవ్వమని చెప్తున్నాను. బిజినెస్ ఓనర్స్ అంటే ఈక్విటీస్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. చూడండి, మన దేశంలో ఎక్కువ మంది ఎఫ్డీల్లో సేవింగ్స్లో డబ్బులు పెడుతున్నారు. 250 లక్షల కోట్లు ఉంది ఎఫ్డీలో. వేరే మ్యూచువల్ ఫండ్స్లో సుమారుగా 75 లక్షల కోట్లు అసెట్ అండర్ మేనేజ్మెంట్. అందులో కూడా ఈక్విటీస్లో అంటే కంపెనీస్లో ఓనర్షిప్ ఈక్విటీస్లో కేవలం 40 లక్షల కోట్లే ఉంది. మిగతాది బాండ్స్, లిక్విడ్ ఫండ్స్. నేనేం చెప్తున్నానంటే ఈక్విటీస్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు రిస్క్ ఉంటుంది. ఎప్పుడైనా ఓనర్కి రిస్క్ ఉంటుంది, ఓనర్కి గ్యారంటీ ఉండదు. మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, ఎంప్లాయీకి గ్యారంటీ శాలరీ, ఓనర్కి గ్యారంటీ ఉండదు. అది ఎలా చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అనవసరం, ఓనర్కి గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఈక్విటీస్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్స్. ఈక్విటీస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకునే మార్కెట్. అయితే ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఎపిసోడ్ ద్వారా ప్రజలు డబ్బులు నష్టపోకూడదు అంటే నేనేం చెప్తున్నా చాలామంది స్టాక్ మార్కెట్ని ట్రేడింగ్ అనుకుంటున్నారు. ట్రేడింగ్ నుంచి వెళ్ళొద్దు మీరు. ట్రేడింగ్ అంటే అది కాంట్రాక్ట్ లైక్ బెట్టింగ్, అది లీగలే, కానీ అక్కడ మీకు డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్కి వెళ్ళొద్దు మీరు. హోల్డింగ్స్ అంటే కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. కంపెనీలో ఓనర్స్ అయితే ఏమవుతుంది, తగ్గుతాయి స్టాక్స్ కానీ మళ్ళీ పెరుగుతాయి. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే కామన్ మ్యాన్కి మీరు ఈ 2026లో కొన్ని వ్యాపారాల్లో భాగస్వామి అవ్వండి, సహభాగస్వామి.